ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ డేస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా రాగండి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా లెమను, సాల్ట్ వేసుకొని చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దాకలో ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయ, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకొని అందులోనే చేప ముక్కలు కూడా వేసి వాటికి శుభ్రంగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇలా వెడల్పాటి ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మగ్గిన దాంట్లో ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా గరిటె పెట్టకుండా ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి. మాకు జనొచ్చిందండి. సో, నేను పక్కన పెట్టుకున్నాను కడుక్కొని. ఇప్పుడు అందులోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసి బాగా మగ్గించుకోండి. గరిటె పెట్టి తిప్పితే ముక్కలు ఈజీగా ఊడిపోతాయండి. జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దించుకునే 10 నిమిషాల ముందు మీరు తెచ్చుకున్న కూడా వేసుకొని శుభ్రంగా ఓ 10 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.